సో, అండ్ ఇంకో విషయం. సో, ఇప్పుడు మన దగ్గరికి, మన క్లినిక్ దగ్గరికి ఎక్స్‌క్లూజివ్‌లీ ఎవరన్నా వచ్చి, సో, ఏజ్ డజంట్ మ్యాటర్. సో, వచ్చి నాకు ఈ ట్రీట్మెంట్ కావాలి అనని అడిగితే మీరు డైరెక్ట్‌గా సజెస్ట్ చేసేస్తారా? లేకపోతే లేదండి. అంటే దిస్ హాస్ 2 థింగ్స్. హ్మ్. చాలా యంగ్ వాళ్ళు ఉంటారు. చాలా ఓల్డ్ వాళ్ళు ఉంటారు. హ్మ్. ఓల్డ్ ఏజ్‌లో వాళ్ళు కూడా ఏంటి అంటే పర్టిక్యులర్‌గా వచ్చి మాకు ఇది చేయండి, అది చేయండి, అది చేయండి అని అడుగుతా ఉంటారు. దానికి ఏంటి అంటే అకార్డింగ్ టు మీ ఆ డాక్టర్ హాస్ టు సే నో ఆల్సో సమ్‌టైమ్స్. హ్మ్. పేషెంట్ అడిగిన ప్రతిదానికి మనం యెస్ అని చెప్తే మనకి ఇప్పుడు డాక్టర్‌కి ఒక సేల్స్‌మెన్స్‌కి డిఫరెన్స్ ఉండదు. యెస్. ఎక్కడ నో చెప్పాలన్నది కూడా అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంతమంది మోడల్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళు వస్తా ఉంటారు. పాపం వాళ్ళకి మెయింటెనెన్స్ కావాలి, అంతా కావాలి. యాస్ యంగ్ యాస్ 18 ఇయర్ ఓల్డ్, 16 ఇయర్ ఓల్డ్, 19 ఇయర్ ఓల్డ్ కూడా ఉన్నారు. హ్మ్. వీళ్ళకేంటి అంటే వెన్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ మోడలింగ్ కానీ, యాక్టింగ్ కానీ వాళ్ళకి త్రూ డిఫరెంట్ పీపుల్ ఏంటి అంటే ఇక్కడ ఫిల్లర్స్ చేసుకోండి, ఇక్కడ బొటాక్స్ చేసుకోండి, ఇక్కడ ఇది చేసుకోండి అని చెప్తా ఉంటారు. అవును. సో, వీళ్ళేంటి అంటే ఆ సెల్ఫ్ కాన్షియస్‌నెస్‌కి వచ్చి చేయించుకోవడానికి వస్తారు. అట్‌లీస్ట్ నా పరంగా ఏంటి అంటే ఇంజెక్టబుల్స్ అన్న కాన్సెప్ట్ ఆర్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దట్ కేస్ మనం పేషెంట్‌కి ఉన్న సిట్యుయేషన్స్ అన్నీ ఐ మీన్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ చెప్పగలగాలి. హ్మ్. కొన్నిసార్లు ఏంటి అంటే ఫిల్లర్స్ వర్కౌట్ కావు అని మనం చెప్పగలగాలి. అవతల మనిషికి ఏంటి అంటే వాళ్ళు జస్ట్ రాండమ్‌గా చెప్తారు. అరే! మీకు లిప్స్ చిన్నగున్నాయి ఫిల్లర్స్ చేపించుకోండి. లేకపోతే ఐస్ కింద ఇది ఉంది ఫిల్లర్ చేపించుకోండి. బట్ యాస్ ఎ డాక్టర్ యూ షుడ్ బి ఏబుల్ టు జడ్జ్. కరెక్ట్‌గా చేయొచ్చా? చేయకూడదా? అని. ఫర్ ఫ్యాక్ట్ ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టు ఆ 19 ఇయర్ ఓల్డ్ కేమ్ టు మీ. ఆవిడకేం పెద్ద ఫిల్లర్స్ అవసరం లేదు. హ్మ్. బట్ ఆవిడ చేస్తున్న మోడలింగ్ సెక్టార్‌లో ఎవరో చెప్పారంట మీరు ఫిల్లర్స్ ఏయించుకోండి కళ్ళ కింద యూ లుక్ బ్యూటిఫుల్ అని. హుహు. నేను ఐ కౌన్సిల్డ్ హర్ మనం స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. డోంట్ గెట్ ఫిల్లర్స్ మీరు యూ ఆర్ జస్ట్ 19 ఫస్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేద్దాము స్కిన్ హెల్త్. తర్వాత ఫిల్లర్స్ చేపించుకుందాం అని చెప్పి కౌన్సిల్ చేశాం. హ్మ్. అలా కౌన్సిల్ చేయడం కూడా ఈజ్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ. బికాజ్ ఫిల్లర్ కానీ ఎనీ స్కిన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటది అంటే మనం పేషెంట్ ఎన్హాన్స్ చేయగలగాలి వాళ్ళ ఉన్నదాన్ని. అండ్ ఏదన్నా బాలేదు అనుకోండి దే ఆర్ నాట్ ఫీలింగ్ సెక్యూర్డ్ అబౌట్ ఇట్. దాన్ని ఎట్లా బెటర్ చేయగలుగుదాం అన్నప్పుడే మనకు మోస్ట్ న్యాచురల్ రిజల్ట్స్ వస్తాయి. అవును. అంతేగాని పేషెంట్ అడిగిన ప్రతీదీ చేస్తే న్యాచురల్ రిజల్ట్స్ రావు. అండ్ ఎవ్రీబడీ విల్ లుక్ సేమ్ అప్పుడు. హ్మ్. మనం ఇంజెక్ట్ చేస్తా ఎళ్తా ఉంటే అందరిది ఒకే ఫేస్ లాగా అనిపిస్తది. అవును. సో, మనకి యాస్ ఎ డాక్టర్ ఐ షుడ్ బి ఏబుల్ టు డిసైడ్ ఈ పేషెంట్‌కి ఇది అవసరం, ఇది అవసరం లేదు హ్మ్. అన్నది కూడా ఒక క్లారిటీ ఉండగలగాలి. ఓకే.